అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 27 నుంచి 29 వరకు చదువుదామండి. వాడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని వినిపించి ఉడుకు వేసి చూసి 20 బూరల లోతని తెలుసుకున్నది. ఇక్కడ కొంత దూరం వెళ్ళిన తరువాత మరలా ఉడుకులు వేసి చూసి 15 బారుల లోతని తెలుసుకున్నది. అప్పుడు రాతి తిప్పులు గల చోట్ల పడుదేమో అని భయపడి వారు వాడ అమలులో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునని కాచుకొని ఉంటుంది. చాలండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ ఒక ఓడను గురించి మనకి ఇక్కడ రాయబడతా ఉందండి. అపోస్తుల యొక్క కార్యంలో చదవబడిన వాక్య భాగంలో మరి 14 రోజులు 14వ రాత్రి వచ్చినప్పుడు అద్రియా అనే సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోవుచుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించారట. మరి కొంతమంది ప్రయాణమే వెళ్తూ ఉన్నప్పుడు 14 రోజులు గడిచిపోయిందండి. అప్పటి వరకు వారికి సూర్యుడు కనబడలేదంట, చంద్రుడు కనబడలేదంట. వారి పరిస్థితి ఏంటో కూడా వారికి అర్థం కాలేదు. అంటే నడి సముద్రంలో నడి సముద్రంలో వారు చిక్కుకొని పోయారు. వారికి ఏమీ లేదు. అంటే ఇక్కడ చూసినట్లయితే బ్రతుకుతామనే ఆశ అసలు వాళ్ళకి లేదంట. అక్కడ వాక్యంలో రాయబడతా ఉంటుంది కదా, మరి 5 వచనాలు 21 వచనంలో ఉంటుంది. పెద్ద గాలి చేత కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా లేదంట. అంటే అసలు బ్రతుకుతాము తప్పించుకుంటామని ఆశ వాళ్ళకి లేదు. ఎందుకంటే ఓడ అటు ఇటు ఊగుతూ గమ్యం ఎక్కడికో తెలియక ఎటు వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఓడ ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉందండి. అటువంటి సమయంలో మరి వారు ఏం చేశారని చూసినట్లయితే బుడుదు వేసి చూచి 20 బారుల లోతని తెలుసుకొని. బుడుదు అంటే నాకు కూడా తెలియదు, కానీ ఊహ అనుకోవడం ఏంటంటే ఓడ వెళ్ళిపోతున్నప్పుడు మరి ఓడ అడుగు బాగానే ఏముంటాయండి? ఏముంటాయి? నీళ్ళు ఉంటాయి. ఓడ సముద్రంలో ఏముంటాయి? నీళ్ళే ఉంటాయి. మరి సముద్రం అడుగున ఏముంటాయంటే మరి అక్కడ కూడా రాళ్ళు ఉంటాయి. ఎందుకంటే సముద్రం ఎక్కడ ఉందండి? భూమి మీదే ఉంది. భూమి మీద ఏముంటాయి? రాళ్ళు ఉంటాయి, రాతి కొండలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. సముద్రం లోపల అడుగు భాగాన్ని కూడా అనేకమైన కొండలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి అటువంటి కొండలు కూడా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక ప్రాంతం వచ్చాక ఏదో ఒక దేశము దగ్గర మనం వెళ్తున్నాము, ఒడ్డుకు మనం చేరుకుంటున్నాము అని అనుకున్న టైంలో వాళ్ళ దగ్గర ఉన్న బుడుదును తీసి మరి ఆ లోతు ఎంత ఉంది అక్కడ అంటే అక్కడ ఏమైనా కొండ ఉందా, ఏమైనా రాయి ఉందా, మనకి ఏమైనా ఓడకి తగిలి అది తిరగబడి పడిపోతుందేమో అనే భయంతో వారు ముందుగానే ఆ బుడుదును అనే దాన్ని వేసి ఆ లోతును చూస్తారంట. అది పొడవుగా ఉంటుంది, అది లోతు ఎంతో మనకి తెలుస్తుంది. అంటే అక్కడ ఓడ వెళ్తుందా లేదా. ముందు వేసినప్పుడు మరి 20 మోరల లోతు వారికి కనబడిందంట. తర్వాత వేసినప్పుడు 15 బారుల లోతు వారికి కనబడింది. అంటే వెళ్ళే కొలది వారికి లోతు తక్కువైపోతుంది. అంటే వాళ్ళు ఓడ వెళ్తే వాళ్ళు ఓడ ఏమైపోతుందండి? తిరగబడిపోతుంది తప్పనిసరిగా. మనందరికీ బాగా తెలుసు టైటానిక్ షిప్ ఏమైపోయిందండి? మంచు కొండలకి తగిలేది మరి బ్రద్దలై మరి ఓడలోని వాళ్ళందరూ కూడా షిప్లో వాళ్ళందరూ కూడా మరి మెల్లమెల్లగా చనిపోయారు. అది పెద్ద షిప్ కాబట్టి. కానీ ఇక్కడ ఓడ రాయబడుతూ ఉంది. మరి ఓడ మరి వెంటనే రాయికి తగిలిన కొండకి తగిలిన ఏమవుతుంది? తిరగబడిపోయే దాంట్లో ఉన్న వాళ్ళందరి ప్రాణాలు కూడా పోతాయి. అటువంటి టైంలో వారు ఏం చేశారు అని అంటే మనం ఇక్కడ చదివాం, చాలా క్లియర్గా మనకు కనబడుతూ ఉంది. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి
వారు ఓడ అమరములో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండేవి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఓడ అడుగు భాగమున ఏం వేశారంట? లంగర్లు వేశారంట. లంగరు అనేది దేనికి మరి అది ఏం చేస్తుంది అని అన్నట్లయితే ఆ ఓడ అటు ఇటు కదలకుండా మరి ఎక్కడికి వెళ్ళిపోకుండా మరి ఎక్కడ ఉన్నారు అదే ప్రదేశంలో స్టాండర్డ్ గా ఉండేలాగున మరి రాత్రి వారు ఎలా ఉన్నారు? ఎప్పుడు తెల్లవారుతుందని భయంతో వారు గడుపుతున్న పరిస్థితుల్లో ఆ ఓడ అక్కడ నిలిచి ఉండాలి అంటే, ఎందుకంటే సముద్రంలో ఆటుపోట్లు అలలు వస్తూ ఉన్నాయి, తిమింగలాలు వస్తాయి, ఎన్నో రకాల ప్రమాదాలు వాళ్ళకు ఉంది. అయితే వాటి నుండి ఆ ఓడ కదిలిపోకుండా ఉండాలి అని లంగరు 4 లంగర్లు ఏం చేశారంట? ఇటు 2 అటు 2 వేసి ఉంచారంట, ఓడ కదలకుండా ఉన్నట్లుగా. అప్పుడు వారు తాకిడికి కొట్టుకొని పోకుండా మరి ఓడ కాపాడబడుతూ వాళ్ళు కూడా కాపాడబడడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఓడ గొడవ ఎందుకండి? మాకెందుకు సంగతి? నేను నీరసం ఉంది కదా, చెప్పాల్సిన 2 ముక్కలు మీరు చెప్పేది వెళ్ళిపోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. అయితే ఓడని ఇక్కడ మనకి మరి సాదృశ్యంగా ప్రభువు చూపిస్తున్నాడు. మరి ఇక్కడ చూసినట్లయితే సముద్రము అనే ఈ లోకంలో మనం అందరము కూడా ఏం చేస్తున్నాం? ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ లోకము దేనికి సాదృశ్యంగా ఉందండి? మరి సముద్రంలో మనకి అనేకమైన రాళ్ళు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, ప్రమాదకరమైనవి ఉంటాయి, కొన్నిసార్లు లోతైన ప్రదేశాలు ఉంటాయి, కొన్నిసార్లు మెట్టగల ప్రదేశాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ సముద్రము వంటి ఈ లోకంలో ప్రయాణిస్తున్న మనము మరి ఓడ వంటి ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగిన మనము ఆ ఓడకి 4 లంగర్లు ఏ విధంగా వేశారో మనము కూడా 4 లంగర్లని మనము కలిగి ఉంటే మన విశ్వాస జీవితంలో మన యొక్క విశ్వాస జీవితం అనే నావ కూడా ఏమవుదంట? మునిగిపోకుండా, బ్రద్దలు కాకుండా, తలక్రిందులు కాకుండా మన జీవితాన్ని దేవుడు స్థిరపరుస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్మిన వారు 2 చేతులు పైకెత్తి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం భక్తిగా బ్రతకాలి, భక్తిగా జీవించాలి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కాపాడుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ 4 లంగర్లను మనం కలిగి ఉండాలంట ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనకి ఈ సముద్రం అనే లోకంలో మనం వెళ్తున్నప్పుడు ఎన్నో శోధనలు ఏమండి వస్తున్నాయా లేదా? మనకి ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, వేదనలు, కొన్ని చెప్పుకునేవి అయితే కొన్ని చెప్పుకోలేనివి మనకి ఎదురవుతున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. అయితే మన యొక్క జీవితము మరి చెదరిపోకుండా ఉండాలి అంటే ఈ ఆటుపోట్లు మనం తట్టుకోవాలి, గమ్యానికి చేరుకోవాలంటే బైబిల్లో కూడా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అనేక మంది భక్తులు ఉన్నారండి, అనేక మంది దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు. అయితే అందరిలో మరి గమ్యం వరకు తన విశ్వాస జీవితాన్ని, తన భక్తి జీవితాన్ని కాపాడుకున్న వారు కొంతమందే ఉన్నారు. మరి అనేక మంది వారి యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకోలేకపోయారండి, తొట్టిల్లిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. ఇంకా బైబిల్లో అపోస్తులైన పౌలు అన్నారు, వారి విశ్వాసంలో వారి యొక్క జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో భక్తిని కొనసాగించడంలో ఏమైపోయారంట? భ్రష్టులైపోయారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో నిజమే శ్రమలు కలుగుతాయి, శోధనలు కలుగుతాయి, అయినా కానీ మనం మరి నిలబడాలి, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నిలబెట్టుకోవాలి, భక్తి కలిగిన వారిగా మనం ఉండాలి అంటే ఈ 4 లంగరు విషయాల్లో లంగర్ను మనము కలిగి ఉండాలి. లంగరు అంటే ఇంగ్లీష్లో యాంకర్ అంటారు, చదువుకున్న పిల్లకి, అది మెకానిక్ చేసే వాళ్ళకి కొంతమందికి తెలుస్తుంది. మరి యాంకర్ బోల్ట్ వేసాము, దానికి యాంకర్ బోల్ట్ అంటే అటు ఇటు సపోర్ట్గా. మరి మనము కూడా మన భక్తి జీవితంలో పడిపోకుండా ఉండాలి అంటే ఈ లంగరు 4 విషయాలు అనేవి మనకు ఎంతో సపోర్ట్గా ఉంటాయి. మరి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక
తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదువుతున్నాను. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చెప్పున ఈ మంచి పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమేనయును అలెగ్జాండరును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబట్టకే వీరిని సాతానునకు అప్పగించి తినే. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ చదవబడే వాక్యంలో మనం చూసినట్లయితే మరి 2 లంగర్లు మనకు కనబడతా ఉన్నాయి. మొట్టమొదటిగా చూసినట్లయితే విశ్వాసం గురించి ప్రభు మొట్టమొదటిగా మన ఆధ్యాత్మిక జీవితంలో మనము మరి పడిపోకుండా ఉండాలి అంటే, మనము కాపాడుకోవాలి అంటే, స్థిరముగా ఉండాలి అంటే మొట్టమొదటిగా విశ్వాసం అనే లంగర్ను మనందరం కూడా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే చక్కని మాట మనకు కనబడతా ఉంది. నా కుమారుడు అయిన తిమోతి. ఎవరు రాస్తున్నారండి మాట? ఎవరు? మరి అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్న మాట చూసినట్లయితే మరి ఎంత చక్కని మాట, ఎంత ప్రేమగా నా కుమారుడు అయిన తిమోతి. ఒక చక్కని కుమారుడిగా తిమోతిని మరి సంబోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడై ఉన్నాడట. మొట్టమొదటిగా అతను ఏమి కలిగి ఉన్నాడండి? ఏం కలిగి ఉన్నాడు? విశ్వాసం అనే లంగరును ఆయన కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ విశ్వాసమును బట్టి ఆయన అపోస్తలుడైన పౌలు చేత కుమారుడుగా పిలువబడతా ఉన్నాడు. అందరినీ కుమారుడు కుమార్తె అనేస్తామండి. వాళ్ళు ఎంతో మనకి నమ్మకంగా ఉండి ఎంతో విశ్వాసంతో మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటేనే మనం ఎవరినైనా కుమారుడుగా అంగీకరిస్తాం, పిలుస్తాం. మరి ఇక్కడ చూసినట్లయితే తిమోతిలో మరి ఆయన ఎక్కడికి ఏ సంఘానికి వెళితే అక్కడ ఎంతో విశ్వాసంగా ఆయన ఉన్నాడంట. మరి అనేకమైన సంఘాల్లో ఆయన మంచి పేరును తెచ్చుకున్నాడటండి. మరి మంచి పేరు ఉంది కదా అని తిమోతికి ఏమన్నా ఒక 60 సంవత్సరాలు ఉన్నాయనుకున్నారేమో, లేదా నాకు 40 సంవత్సరాల వయసు కలవాడేమో అనుకున్నారు. కానీ మీరు పప్పులో కాలేసినట్టే. మరి నిజంగా తిమోతి వయసు మనం చూసినట్లయితే పత్రికలో రాయబడుతూ ఉంటుంది, యవ్వన కాలంలో ఉన్న తిమోతి అని. మరి ఆ వయసు మనం చూసినట్లయితే యవ్వన కాలంలో ఉన్నవారు కొంచెం పెద్ద వయసులో వారు కూడా ఉంటారు. కానీ 18 సంవత్సరాల వయసులో తిమోతి ఎంతో విశ్వాసంతో ఉన్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి 18 సంవత్సరాల వయసు అంటే ఆ టైంలో విశ్వాసంతో మనం ఉండగలమండి? లోకానుసారంగా మనం ఆలోచిస్తాం, లోకానుసారంగా మనం జీవిస్తాం, లోకానుసారంగా మనం ఉంటాం. విశ్వాసం అనేది ఏదో తల్లిదండ్రులకు పెద్దవారికి అనుకుంటారు, యవనస్తులు, యవన పిల్లలు. కానీ ఇక్కడ తిమోతి చూసి
నిజంగా 18 ఏళ్ల వయసు అంటే మరి మంచి యుక్త కాలము, యవ్వన కాలములో దేవుని యొక్క కాడిని మోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యవ్వన కాలంలో దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచి అపోస్తలుడైన పౌలు చేత ప్రియమైన కుమారుడిగా, నమ్మకస్తుడిగా పిలువబడుతున్నాడంట. మరి మనం ఏ విధంగా ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా? మరి యవ్వన కాలంలో అన్ని కాడిని మోసే బిడ్డగా మనం ఉండగలుగుతున్నామా? మరి తెల్లవారుజాము ప్రార్థనలు నిజంగా చాలా సంతోషం. ఈ మధ్యకాలంలో యవ్వన బిడ్డలు వస్తూ ఉన్నారు. పెద్దవారే ముసలివాళ్ళం మేమే వచ్చి ప్రార్థన చేస్తున్నాం అనుకునేవాళ్ళం. కానీ మరి శుభశ్రీ, మరి సౌమ్య వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు. మరి ఇంకా పోయిన వారం అయితే మరి మొన్న శుక్రవారం రామకృష్ణ గారి మేనల్లుడు చాలా చిన్నపిల్లడు. ఆ టైంలో లేవడమే కష్టం కదా, తెల్లవారుజాము లేవాలంటే చాలా కష్టం. అర్ధరాత్రి అయినా మెలుగుగా ఉంటాం, కానీ చాలా మంది అంటారు ఉదయం మాత్రం లేవలేపండి. మరి చిన్నపిల్లలు దేవుని సన్నిధిని వెతుకుతూ ఉన్నారంటే చిన్ననాటి నుండి వారిలో ఏముంటుందండి? విశ్వాసం అనే బీజాన్ని వారు కలిగి ఉంటే మరి ఇది యవ్వన కాలమైన, నడివయసైన, వృద్ధాప్యమైన ఎప్పుడైనా విశ్వాసాన్ని మనం ఏం చేస్తాం? కొనసాగించగలుగుతాం. కనుక మరి బాలుడు నడువవలసిన మార్గమును మనం ఎప్పుడు నేర్పించాలంట? చిన్ననాటి నుండి, చిన్న వయసు నుండి వారికి నేర్పితే పెద్ద అయిన తర్వాత దాని నుండి తొలగిపోరు, వారు విశ్వాసాన్ని కాపాడుకుంటారు. మరి తిమోతిలో ఇంకోగా మరి అంతగా అపోస్తలుడైన పౌలు ప్రేమించడానికి గల కారణం తన విశ్వాసమును కాపాడుకున్నాడు అని ఎందుకు రాయబడతా ఉంది అంటే, మరి తల్లి యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు. ఆల్రెడీ పాస్టర్ గారు ఒకసారి చెప్పారు, తిమోతి కోసం అపోస్తలుడైన పౌలు అనుచరులు కోసం చెప్పినప్పుడు తల్లి మరి తన యొక్క మామ, వారిద్దరూ కూడా అవ్వ అని రాయబడుతూ ఉంటుంది. మరి అమ్మమ్మ నాన్నమ్మ మనకు తెలియదు, కానీ మరి తల్లిని బట్టి చూస్తే అమ్మమ్మని అనుకోవచ్చు. మరి వారిద్దరూ కూడా దేవుల్లో ఎదుగుతూ తిమోతిని కూడా దేవుని యొక్క విశ్వాసంలో నడిపించారు. కానీ తండ్రి అన్య దేశస్థుడు, గ్రీసు దేశస్థుడు అయినప్పటికీ కూడా తిమోతి ఏ విధంగా నడుచుకున్నాడండి? తన విశ్వాసమును కాపాడుకున్నాడంట. మరి ఇక్కడ చదువుకున్నాం చక్కని మాట, అతను విశ్వాసములో మరి ముందుకు వెళ్ళినట్లుగా కొనసాగించాడంట. దాన్ని అక్కడితో ఆపేయలేదు, కానీ కలిగిన వాడై మరి ప్రవచనాలు చెబుతూ మంచి పోరాడుతూ తన విశ్వాస విషయమై గోడ బద్దలై పోయిన వారి వలె మిగతా వారు చెడిపోయినారట. కొంతమంది అక్కడ రాయబడుతూ ఉంది, కొంతమంది తప్పిపోయారు. కానీ తిమోతి యొక్క విశ్వాస నావ ఓడ ఏమోలేదండి, చెదిరిపోలేదు. ఎందుకంటే తన ఓడలో తను మొట్టమొదటిగా వేసుకున్న లంగరు ఏంటంటే విశ్వాస లంగరును ఆయన తన ఓడలో, అంటే తన జీవితంలో ఉంచుకున్నాడు. మరి చాలాసార్లు పౌలు గారు చెప్తా ఉన్నారు, తనకి ఆరోగ్యం సరిగ్గా లేదటండి. మరి ఎప్పుడు మరి కొంచెం తిన్నా, ఎంత తిన్నా కాదు, ఎంత తింటే ఎవరికి అరగదు, కానీ కొంచెం తిన్నా కానీ అరగదంట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటున్నాం కదా ఇప్పుడు అందరం. రాత్రి నుంచి నాకు అదే ప్రాబ్లం, దాంతో విపరీతమైన కడుపు నొప్పితో చాలా నీరసం వచ్చేసింది. మరి అయినా దేవుని యొక్క కృప చొప్పున మరి దేవుడు నిలవబెట్టి మీ మధ్యలో వాడుకుంటూ ఉన్నాడు. మరి అటువంటి ప్రాబ్లం తిమోతికి కూడా ఉందంటండి. అయినా కానీ ఎప్పుడు తన బలహీనతను బట్టి, తన అనారోగ్యాన్ని బట్టి, ఆ ప్రాబ్లంను బట్టి ఎప్పుడు వెనకడుగు వేయలేదంట. విశ్వాసంలో ముందుకు కొనసాగుతూనే ఉన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది అందరికీ తెలుసు, చాలా దారుణమైన పరిస్థితి. మరి మొన్న మా మేనకోడకి అపోలో హాస్పిటల్లో 24 hours పెయిన్ వచ్చినప్పుడు ఆపరేషన్ చేయించాం. అక్కడ ఒక చిన్న పాపను అప్పుడే పుట్టిందంట, 2 రోజులు అయిందటండి పుట్టి. ఆ బిడ్డకి ప్రాబ్లం ఏంటి అని అంటే తండ్రి చెప్తా ఉన్నాడు, పుట్టినప్పటి నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంట. ఎన్ని రోజులు పెట్టండి? 2 రోజులు. 2వ రోజే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఫస్ట్ రోజు నుంచే హాస్పిటల్లో ఉంది అమ్మాయి. అంటే చిన్ననాటి నుంచి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉన్నాయి ఈ రోజుల్లో. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా తిమోతి తన విశ్వాసాన్ని ఏం చేయలేదంట, విడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి విశ్వాసం అనేది మనం ఇతరుల విషయంలో అనేకమైన అద్భుత కార్యాలు జరిగినప్పుడు ఎంతో సంతోషిస్తాం, ఆనందిస్తాం. కానీ అదే మనం
చిన్న సమస్య వస్తే ఏమైపోతాం? అక్కడ వాళ్ళ రాత్రి ఓడలో కూర్చొని ఎప్పుడు తెల్లారుతుందా అని ఏం చేస్తున్నారంట? భయముతో ఉంటా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా చిన్న సమస్య వచ్చేసరికి భయపడతాం. మరి ఒల్లూరులో నేను వాక్యం చెప్పలేకపోయాను. మరి మళ్ళా నీరసంగా ఉంది ఏంటని మరి హాస్పిటల్ వెళ్ళి చూపించుకుంటే మరి బీపీ అయితే నార్మల్గానే ఉందమ్మా, రెస్ట్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. మరి ఏమి నీరసమో తెలియదు కానీ చాలా నీరసం. అసలు ఒల్లూరులో డాక్టర్ గారు వాక్యం చెప్పిన తర్వాత నిజంగా ప్రార్థన చేయలేకపోయాను. మైక్ పట్టుకుంటే మునిగిపోతున్న చేతులు. చాలా నీరసంగా ఉంది. వాళ్ళు అన్నారు, ఎందుకంటే వచ్చారు, ఇంకా రాకుండా ఉండిపోయారా, డాక్టర్ గారు జరిపించేశారు కదా అనేసి. అంటే మరి దేవుని సన్నిధిలో మనం విశ్వాసంతో మరి అన్నారు, ఇప్పుడు కూడా నేనంతో వాక్యం చెప్పగలరని. నేను ఒకటే విశ్వాసం, దేవుడు బలహీనతలో బలపరిచేవాడు. ఆయన విశ్వాసంతో వచ్చాను. స్టార్టింగ్ కాసేపు కూర్చొనే ఉన్నాను, లేవలేకపోయాను, కాళ్ళు చేతులు నడుస్తూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే వాక్యం స్టార్ట్ చేసేసరికి చాలా నీరసంగానే వచ్చింది కదా. కానీ మొదటి పాయింట్ మొదలు పెట్టేసరికి మాత్రం కొంచెం వాయిస్ పెరిగిందని అనుకుంటున్నాను. పెరిగిందా లేదా అంటే నాకే అలా అనిపిస్తుంది. పెరిగింది కదా అంటే మన విశ్వాసంలో మనం ఎప్పుడు కూడా బలము తెచ్చుకోవాలి. ఎందుకంటే బలహీనతల్లోనే మన విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి? అంతా బాగున్నప్పుడు ఎవరైనా విశ్వాసంగా ఉంటాం, బాగాలేనప్పుడే దేవుని సన్నిధిలో విశ్వాసం అనే లంగను మనం ధరించుకొని, అయ్యో చెప్పబోయే నేనే నీరసంగా ఉండి బలహీనంగా ఉన్నాను అనుకుంటే ఎలాగని మరి మీ మధ్యలోనికి నిలవబడినప్పుడు దేవుడు బలపరుస్తున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఆల్రెడీ నేను చెప్పాను లేదు, శుక్రవారం గుర్తులేదు కానీ మరి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నాను. మరి నయాగరా ఫాల్స్, వాటర్ ఫాల్స్, మరి అది చాలా ప్రపంచంలోనే నెంబర్ 1 వాటర్ ఫాల్స్. ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న వాటన్నిటికంటే అయితే అది 2 కొండల మధ్యలో ప్రవహించే వాటర్ ఫాల్స్. ఆ 2 కొండల మధ్య దూరం చాలా ఎక్కువ ఉంటుందటండి. అయితే ఒక అతను ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి తాడు కట్టుకొని దాని మీద నడవడము ప్రారంభించాడంట. మరి ఏదైనా ఒకటి ఆశ్చర్యకరమైన సంగతి జరిగితే ఏం చేస్తాం? మనం అందరం ఎన్ని పనులున్నా నిలబడి చూస్తామా లేదా? చూడడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. అదేవిధంగా చాలా మంది ఆ వాటర్ ఫాల్స్ బ్రిడ్జ్ మీద పక్క నుండి వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు అనేసి చూస్తూ గమనిస్తూ ఉన్నారట. గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన ఇటు నుంచి అటు తాడు కట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మరలా అటు నుంచి ఇటు వచ్చేసాడు. ఇంకా అందరూ కూడా సంతోషంతో ఉత్సాహంతో మరి చప్పట్లు కొడుతూ ఉన్నారు, విజిల్స్ వేస్తూ ఉన్నారు. ఎంతగానో వారు కేకలు అరుపులతో సంతోషిస్తూ ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆయన అన్నాడు, మరి నేను వట్టిగా ఒక్కడం కాదు, ఒక 30 కేజీలు బరువుతో నా వీపు మీద పెట్టుకునే అనేక మంది అక్కడ గుమ్ముకూడి మరి కొన్ని వందల మంది చూస్తూ ఉండిపోయారంట. వేల మంది వరకు అది ఆ యొక్క సంఘటన చూస్తున్నారు. ఎందుకంటే మరి ఆ కొండలు 2 చిన్న చిన్న కొండలు కాదండి, చాలా పెద్దవి, చాలా దారుణంగా దూరం, విపరీతమైన దూరం ఉంటుంది వాటి మధ్యలో. దాని మీద నడవడం అంటే అది చిన్న సంగతి ఏమాత్రము కూడా కాదు. అలాంటిది దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఆ 30 కేజీలు బరువు బస్తాను కూడా తన వీపు మీద పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళాడు, మరలా తిరిగి వెనక్కి వచ్చేసాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే 3వసారి ఆయన వెళ్తున్నప్పుడు అక్కడ చూస్తున్న వాళ్ళందరినీ కూడా ఒక ప్రశ్న, ఒక మాట అడిగాడంట. నేను ఒంటరిగా వెళ్ళాను, వచ్చేసాను, మీరు అందరూ నన్ను చాలా అభినందించారు, చప్పట్లు కొట్టారు, మరి విజిల్స్ వేశారు, ఏడలు వేసి నన్ను ఉత్సాహపరిచారు. మరలానే బరువుతో వెళ్ళి మరలా తిరిగి వచ్చేసాను. మరి మీలో ఎవరైనా మరి నా మీద నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, మరి నేను మిమ్మల్ని ఎత్తుకొని నా భుజాల మీద ఎత్తుకొని నేను తీసుకుని వెళ్ళి తీసుకొస్తాను, ఎవరైనా వస్తారా అంటే మీరు అంటారా? ఎవరైనా? మరి మీకులాగా వాళ్ళు కూడా భయపడిపోయి అప్పటి వరకు చప్పట్లు కొట్టి విజిల్స్ వేసి అంత హడావుడి చేసిన వాళ్ళు సైలెంట్ అయిపోయారంట. బాబోయ్, మేము రాము అని. అంటే ఎందుకంటే ఏదైనా చూడడానికి బాగానే ఉంటుంది, కానీ ఆ యొక్క అనుభవంలోకి వెళ్ళినప్పుడు, ఆ యొక్క శ్రమలో గుండా వెళ్ళినప్పుడు, శోధనలో గుండా వెళ్ళినప్పుడు,
వెళ్ళలేమేమో అనే భయము మనల్ని వెనక్కి లాగేస్తుంది. దాంట్లో దేవుడు అంటా ఉన్నాడు, అవిశ్వాసాన్ని మనం ఏమాత్రమే కూడా చోటు ఇవ్వకూడదు. ఆ సమయంలో ఎక్కడో వెళ్ళలేకపోవడానికి ఒక చిన్న పిల్లవాడు వెళ్తానని చేయొచ్చాడు. పిల్లవాడు ఎవరు అంతా ఆశ్చర్యపోయాడు. అందరూ ఎందుకు ప్రాణాలు పోతుంది, పడిపోయింది ఏమన్నా ఉందా అని అన్నప్పుడు ఆ పిల్లవాడు ఒకే ఒక మాట చెప్పాడు. ఏంటంటే ఆ పిల్లవాడు నా యొక్క మరి తండ్రి భుజాల మీద నేను ఎక్కుతున్నాను, నా తండ్రి నన్ను ఏమాత్రం కూడా పడవేయుడు అని విశ్వాసంతో నేను వెళ్తున్నానని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము నిజముగా మన తండ్రి అయిన యేసయ్య ఎటువంటి గాఢాంధకారపు లోయలో మనం వెళ్ళినా, అప్పుల సమస్యలో వెళ్ళినా, కష్టాలలో వెళ్ళినా, సమాధానం లేని పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నాం, దేవుని మీద మనం విశ్వాసం తెలితే తప్పనిసరిగా దేవుడు మనల్ని ఇద్దరి నుంచి అద్దరికి, అంటే ఇటు నుంచి అటు మనల్ని తీసుకుని ఒడ్డుకి చేర్చే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు తోడుగా ఉంటాడండి? ఎప్పుడు మనం మొట్టమొదటిగా ఏ లంగర్, అది విశ్వాసం అనే లంగర్ను మనము కలిగి ఉంటే, అందుకనే మరి విశ్వాసం ఇస్తున్న కీవర్డ్ అంటే ముఖ్యమైన వాక్యము మాట ఏంటి అంటే విశ్వసించువాడు కలవరపడడు అని బైబిల్ గ్రంథంలో రాయబడతా ఉంది. ఏం మాట అండి? విశ్వసించువాడు. మీరు కలవరపడుతూ చెప్తున్నారా మాట? నీరసంగా ఉన్న నేనే కలవరం ఉందా నా మొహంలో? నిలబడినప్పుడు ఉందేమో, కానీ వాక్యంలోకి వెళ్ళేటప్పుడు లేదు. ఎందుకంటే మనం ఆయన విశ్వాసం ఉంచితే ఎలాగ చెప్పాలి ఆ మాటని సంతోషంతో నవ్వుతూ ఆనందంగా చెప్తామా? మళ్ళీ ఒకసారి విశ్వసించేవాడు ఏమవడంట? కలవరపడడు. కనుక ప్రియమైన దేవుని వెళ్ళాలి, ఏ కలవరం అయితే నీలో ఉందో, ఏ బాధ అయితే నీలో ఉందో నువ్వు విశ్వసించు, తప్పనిసరిగా దేవుడు నీ కలవరాన్ని దూరపరుస్తాడు. మరి రెండవదిగా మనం చూసినట్లయితే, రెండవదిగా మనం అక్కడే మనం చదువుకున్నాం. మొట్టమొదటి మరి నా కుమారుడైన తిమోతి నీవు విశ్వాసమును, మొట్టమొదటిగా విశ్వాసం కోసం ధ్యానం చేస్తాం. రెండవది మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై. మరి ఇక్కడ తిమోతి రెండవ లంగరును కూడా కలిగి ఉన్నాడంట. రెండవ లంగరు ఏంటండి? మంచి మనస్సాక్షి. మనస్సాక్షి వేరు, మంచి మనస్సాక్షి వేరు. అవునా కదా? మనస్సాక్షి అందరికీ ఉంటుంది, కానీ మంచి మనస్సాక్షి కొందరిగా ఉంటుంది. నేను అనలేదు, మీరే అన్నారు. నా మీద ఎటువంటి కంప్లైంట్స్ చెప్పొద్దు. ఏంటంటే మంచి మనస్సాక్షి కొంతమందిగా ఉంటుంది. అయితే అందుకనే అక్కడ మనస్సాక్షి అని రాయబడలేదు, కానీ మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా ఉన్నారంట. ఎవరు? తిమోతి గురించి అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మనము ఏది చేసినా, అది మంచి అయినా చెడైనా, తప్పైనా ఒప్పైనా, మనకి ముందుగా ఎవరో చెప్పరండి బయట వాళ్ళు. ఏ చిన్నది జరిగినా మన మనస్సాక్షి మనల్ని ఏం చేస్తుందంట? ఏమా బుద్ధి ఉందా లేదా? లేదంటే ఏరా నీకేమో బుద్ధి ఉందా లేదా? నువ్వు చేసే పని కరెక్టా లేదా? ఒకవేళ నువ్వు తప్పు చేస్తున్నావేమో, తప్పేమో, లేదంటే నువ్వు ఒప్పు చేస్తున్నావేమో అనే ప్రతిదీ కూడా మనస్సాక్షి మనతో మాట్లాడుతూ ఉంటుందంట. అది ఏ వయసులో ఉన్నవారితోనైనా సరే, చిన్న వయసులో ఉన్నవారితోనైనా సరే. మరి ఇప్పుడు అని గట్టిగా అన్నాను, చిన్నపిల్లలు ఏదైనా ఆడుకుంటారు, వాళ్ళ వెంటనే పైకి ఎత్తుతారు కదా. ఎందుకు? అయ్యో నేను చేస్తుంది, నేను ఇక్కడ రాస్తున్నాను, పాస్టర్ గారు చూస్తారేమో, ఇక్కడ ముగ్గురు వేస్తున్నాను, పాస్టర్ గారు చూసేసారేమో. నేను అక్కడ కూర్చొని వింటున్నప్పుడు చూస్తూ ఉంటాను. కొంతమంది పిల్లలు తెగ రాసేస్తూ ఉంటారు, తెగ గీతలు పెట్టేస్తూ ఉంటారు. ఎక్కడంటే అయితే పుస్తకం మీద లేకపోతే అరచేతుల్లో వేసేస్తారు, ఎక్కడ లేని ముగ్గులన్నీ అప్పుడే వచ్చేస్తాయి పిల్లలకి. అయితే పాస్టర్ గారు కొంచెం గట్టిగా వాయిస్ పెంచినప్పుడు అదిరిపడి ఉడుకుపడేలాగా చూస్తారు. అయ్యో నన్నేనేమో అని. అంటే మనస్సాక్షి ఏం చేస్తుంది? అది చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ముసలి వారినైనా గర్తిస్తుంది, నువ్వు చేసేది తప్పు ఒప్పు అని. అయితే మనస్సాక్షి మనతో ఎప్పుడైతే మాట్లాడుతుందో దానిని మనం ఏమాత్రము కూడా
త్రోసివేయకూడదటండి. అక్కడ కింద ఇద్దరు పేర్లు రాయబడతా ఉన్నాయి. మరి హుమైనయును అలెగ్జాంద్రును వారు ఏం చేశారంట? సాతానుకు అప్పగించబడ్డారటండి. వారు విశ్వాసం విషయమే వాడి కూడా బద్దలైపోయి చెడిపోయిన వారిగా అయిపోయారంట. ఎందుకంటే వారిలో మంచి మనస్సాక్షి లేదు. వారి మనస్సాక్షి వారిని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు వారి హృదయాల్ని కఠినపరిచేసుకున్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బైబిల్లోనే రాయబడతా ఉంది. దావీదు గారి గురించి మనం మరి చూసినట్లయితే సౌలు దావీదుని ఏం చేయాలని చూస్తాడంటే, ఏం చేయాలని? చంపాలని చూస్తూ ఉన్నాడు, ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇంచుమించు 27 సార్లు దావీదును చంపడానికి సౌలు ప్రయత్నించాడంట. అయితే ఆ టైంలో మధ్యలో ఒకసారి దావీదులకు ఒక అవకాశం వచ్చింది. ఏంటంటే సౌలును చంపే అవకాశం వచ్చిందా రాలేదా? వచ్చింది. అయితే దావీదు సౌలును చంపేస్తాడంటే మరి చంపలేదు. అయితే ఏం చేశాడంటే నిద్రపోతున్న సౌలు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క వస్త్రము చెంగును కత్తిరించి, ఇదిగో నేను నీ దగ్గరికి వచ్చాను, నీ వస్త్రపు చెంగును నేను ముట్టుకున్నాను, నీ ప్రాణాన్ని కూడా నేను తీయగలను, కానీ నేను చంపలేదు అనేసి చెప్పడానికి మాత్రమే దాన్ని కత్తిరించాడు. కానీ ఆ దానిని కూడా, అది నిజంగా తప్పేం కాదు. మనలాంటి అయితే ఏమంటామంటే కాలు ఎగరేసి మరీ చెప్తాం, నేను చంపడానికి అవకాశం వచ్చింది అయినా నేను చంపకుండా వచ్చేసాను. మరి కొంతమంది అయితే తొడగొట్టి మరీ చెప్తారు, ఎంత మంచి అవకాశం వచ్చింది నేను కాబట్టి చంపకుండా వచ్చేసానని. కానీ దావీదు అంటున్న మాట ఒకసారి మనం చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథము మొదటి గ్రంథము 24వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీకు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోసెను. సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సులో వచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువులకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పాను. చాలండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇందాక చెప్పాను కదా, మనమైతే కాలు ఎగరేస్తూ చాలా గర్వంగా చెప్పుకుంటాం, నేను చంపే అవకాశం వచ్చినా చంపలేదు, కేవలం వస్త్రపు చెంగులు మాత్రమే నేను ముట్టుకు కట్ చేశాను అని. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆ వస్త్రము, పై వస్త్రము తాను కోసెనని దావీదు తన మనస్సులో సంతోషపడ్డాడండి. మనమైతే సంతోషపడతాం, ఎగిరి గంతులు వేస్తాం. కానీ అక్కడ దావీదు మనసులో ఏమైందంట? నొచ్చుకున్నాడంట, బాధపడ్డాడంట. ఎందుకంటే తన మనస్సాక్షి తనను హెచ్చరిస్తూ ఉంది, మాట్లాడుతూ ఉంది. తను చేసిన పొరపాటు ఏంటి అంటే, సౌలు చంపడానికి వస్తూ ఉన్నాడు శత్రువే,
అయితే అక్కడ చుట్టూ ఉన్న వారు అందరూ కూడా అంటున్నారు, నువ్వు శత్రువు పైన విజయమును సాధించేవాడు కదా, నువ్వు శత్రువును ఎదిరించేవాడు, ఎంతమందినైనా చంపగలిగిన సామర్థ్యుడివి, ఫిలిస్తీయుడైనా గొలియాతుని చంపావు కదా సౌలు ఒక లెక్క అని జనులందరూ కూడా అతన్ని మరి రెచ్చగొడతా ఉన్నారు. కానీ దావీదు యొక్క మనస్సాక్షి అతన్ని హెచ్చరిస్తున్నప్పుడు అతను అంటా ఉన్నాడు, సౌలు ఎవరంటే యెహోవా చేత అభిషేకము నొందిన వాడు. ఎందుకంటే దావీదు రాసిన కీర్తనలో ఆయన పాడుకుంటూ ఉండేవాడు, దేవుని చేత అభిషేకించబడిన వారిని జోలికి మనము వెళ్ళకూడదు, వారి యొక్క మరి ఏది కూడా వారిని ముట్టకూడదు అని వాక్యము రాయబడుతూ ఉంది. కేవలం ఆ వస్త్రపు చెంగులు నేను ముట్టాను, నేను తప్పు చేశాను అని తన మనసులో ఏం చేస్తున్నాడు, నొచ్చుకున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎంత ఆశ్చర్యకరమైన సంగతి. మనలో మన మనస్సాక్షి కొన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటుంది, మరి మాట్లాడుతూ ఉంటుంది మన యొక్క మనస్సాక్షి. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే వాత వేయబడిన మనస్సాక్షి. అంటే మనస్సాక్షి చెప్తుంది తప్పు కదా, నువ్వు చేసింది ఇది చెడ్డ పని అని. కానీ అదేమవుతుంది, వాత వేయబడిపోయిన హృదయం అంటే కఠినమైపోయిన హృదయం. వారి హృదయం ఏమంటుంది, ఆ పర్వాలేదులే, అందరూ చేయట్లేదేంటి, చిన్న తప్పే కదా, చిన్న మాటే కదా, చిన్నదే కదా అని వాత వేయబడిన మనస్సాక్షితో మనం ఉంటే మనము ఏమాత్రము కూడా మన విశ్వాస జీవితాన్ని మనము కాపాడుకోలేము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి చిన్నదైనా పెద్దదైనా మన మనస్సాక్షి మనం గద్దించినప్పుడు మనం ఏ మనస్సు కలిగి ఉండాలి అంటే మంచి మనస్సాక్షిని మనం అందరము కూడా కలిగి ఉండేవారిగా ఉండాలి. అటువంటి మంచి మనస్సాక్షిని నాకు దయచేయి ప్రభా, బండ వంటి రాతి వంటి హృదయాన్ని నా నుండి దూరం చేయని ఆ మంచి మనస్సాక్షి కొరకు మనము మరి ప్రయాసపడేవారిగా, ఆశపడేవారిగా, రెండవదిగా మనం ఉండాలి. మరి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మన కన్ను మరి చూసినట్లయితే ఉదాహరణకు మన కంటిలో మరి చిన్న రాయి, చిన్న నలుసు పడుతుందండి, పెద్ద రాయి పడుతుంది. చిన్న నలకే బండి మీద వెళ్తున్నప్పుడు గాలికి ఏదైనా చిన్న నలక పెడితే వెంటనే మనం ఏం చేస్తాం, కంటిని అప్పాన్ని నలుపుతూ వండుతూ ఎరుపెక్కిపోయి కంట్లో ఆ నలుసు పోయేంత వరకు కూడా ఏం చేస్తాం, మనం నలిగిపోతాం, బాధపడతాం. మరి 6 అడుగులు 60 కేజీలు బరువు ఉన్న మనము చిన్నదానికే వెలువెల్లాడిపోతాం. ఎందుకంటే కన్ను చాలా సున్నితమైన మనస్తత్వం కలది, ఆ చిన్నదానికే అది తట్టుకోలేదు. అదేవిధంగా మనము కూడా మరి సున్నితమైన వారిగా ఉండాలి. కానీ బండ దేవుడిన వారిగా మొండిగా ఉంటే మన మనస్సాక్షి మనతో మంచిగా మాట్లాడినా మన హృదయం దాన్ని ఏమాత్రం కూడా ఒప్పుకోదు. ప్రియమైన దేవుని వెళ్ళారా, మరి ఉదాహరణ చూసినట్లయితే మనకి ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు ఇంజక్షన్స్ చేస్తారు, అవునండి. అలాగే గేదెలకు కూడా ఇంజక్షన్ చేస్తారు. మనకు చేసే ఇంజక్షన్ ఎలా ఉంటుంది, పూర్వకాలంలో ఇంజక్షన్ ఎదరలో చాలా లావుగా ఉండేదండి. అందుకే ఇంజక్షన్ అంటే చేసిన తర్వాత చాలాసేపు అక్కడ మచ్చ ఉండిపోయి చాలా నొప్పి, విపరీతమైన నొప్పి ఉండేది. కానీ టెక్నాలజీ మారిపోవడం ద్వారా ఇప్పుడు కనీసం చూసి గుచ్చుకున్నా చీమ చిటికమంటుంది, అయిపోయింది అంటారు. తీసేసినా కూడా మనకు తెలియట్లేదు, ఎందుకంటే అంత చాలా స్మూత్గా ఉండేది. కానీ ఆ చిన్నదానికే చాలా మంది తట్టుకోలేక కళ్ళు మూసేసుకుని కళ్ళు వెగబెట్టేసి నాన్న లేవచ్చు. మా చిన్న అబ్బాయి అయితే ఏమైనా ఇంజక్షన్ మాత్రం చేయించుకోవడం ఇప్పటికీ కూడా. ఆ డాక్టర్నే తిరిగి కొడేస్తాను తన్నేస్తాను అంటారు. అలాంటిదంటే భయం ఉంటుంది. సున్నితమైన చర్మం మీద చిన్నది కూర్చుకున్నా మనకి తట్టుకోలేదు. మరి గేదెకి మనం చేసే ఇంజక్షన్ ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది, పెద్దగా ఉంటుంది. అయినా కానీ దానికి ఏమన్నా ముందు దూది రాసి స్పిరిట్ రాసి అమ్మ కంగారు పడకుండా జాగ్రత్త పడకుండా డాక్టర్ అటు చూడు ఇటు చూడు అని మాటల్లో పెడతాడా, ఏమీ లేదు. ఎప్పుడైతే సరే దాంట్లో ఎక్కుతాడో వెంటనే ఇలా కూర్చుతాడు అంటారు, ఇలా స్మూత్గా లేదు. అంటే అది దాని చర్మం ఎలా ఉంది, మందబారిపోయి ఉంది. దానికి అంత గట్టిగా కూర్చున్నా చీమ చిటుకుమన్నట్టు కూడా నొప్పి ఉండదు. అంటే మన హృదయాన్ని మనం కఠినపరుచుకుంటే దేవుడు వాక్యం ద్వారా హెచ్చరించిన, సేవకుల ద్వారా హెచ్చరించిన, ఎవరి ద్వారా హెచ్చరించినా కానీ
అది మన హృదయపు లోతుల్లోనికి వెళ్ళదండి, బయట నుంచి అది వచ్చేస్తుంది. కానీ మన హృదయాన్ని మనం మెత్తన పరుచుకుని మంచి మనస్సాక్షి, తిమోతి ఏ విధంగానైతే మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడో మనము కూడా అట్టి రీతిగా మంచి మనస్సాక్షి కలిగి ఉంటే తప్పనిసరిగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితం అనేది పడిపోకుండా, మన విశ్వాసపు కూడా బ్రద్దలు కాకుండా దేవుడు మన జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మూడవదిగా మనం చూసినట్లయితే యూదా రాసిన పత్రిక జల ప్రవాహములు పొరలి వచ్చినను, శత్రు సమూహములు తరలి వచ్చినను, నా మీదికి తడురావు, నన్నేమి చేయలేవు, నా మీదికి తడురావు, నన్నేమి చేయలేవు, నా ముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవు, నా ముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవు, సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే. హల్లెలూయా. యూదా రాసిన పత్రిక 20వ వచనం 21వ వచనం చదువుకుందాం. ప్రియులారా, మీరు విశ్వసించు పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకుని ఉండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ముందు చెప్పబడిన రెండు మాటలు కూడా ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రియులారా, మీరు ఏంటంటే మీరు విశ్వసించుచు, మొట్టమొదటిగా విశ్వాసం అనే లంగర్ను మనం ధరించుకున్నాం. రెండవదిగా అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవచ్చు. అంటే మంచి మనస్సాక్షి మీద మన యొక్క జీవితాన్ని మనం కట్టుకోవాలి. మూడవదిగా చూసినట్లయితే పరిశుద్ధాత్మలో మనం ఏం చేయాలంట? ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా చూసినట్లయితే మరి ప్రార్థన మనం అందరం కూడా చేసుకుంటాం. ప్రార్థన చేయవారు ఇక్కడ ఎవరు కూడా లేరు. అందరం చిన్నవారైనా పెద్దవాళ్ళైనా ప్రార్థన చేస్తారు. అయితే మామూలు ప్రార్థన కాదటండి. ఇక్కడ చక్కని మాట రాయబడుతుంది. ఎలాంటి ప్రార్థన చేయాలంటే మనం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. అంటే ఆత్మలో మనం అందరము కూడా ప్రార్థించే వారిగా ఉండాలి. అయితే మరి చాలా సంఘాల్లో లేదంటే చాలా మంది వ్యక్తులు మరి ఎవరిని తక్కువ చేసే ఉద్దేశము, చులకన చేసే ఉద్దేశం నాకు లేదు. కానీ మరి ఎవరిని గురించి తక్కువ చేసి మాట్లాడలేదు. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ వారి కూడా ఒక పేపరు, ఒక పుస్తకము ఉంటుంది. ఆ పుస్తకంలో ఎంతో కాలం నుండి నాటి కింద ప్రింట్ అయి ఉంటుంది ప్రార్థన. అదే ప్రార్థన ఏం చేస్తారు? ఆ ప్రార్థన ద్వారానే అది చదువుకుంటాను, అది చెబుతాను, అది దాని మీదే వెళ్ళిపోతూ ఉంటారు. మరి అట్టి రీతిగా కాదు. కానీ ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ ద్వారా రాయబడుతుంది. మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంట? పరిశుద్ధాత్మతో, పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనము ప్రార్థన పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనము ప్రార్థన ఏమాత్రం కూడా చేయలేము. ఎక్కువసేపు అసలే చేయలేము. ఎందుకంటే మరి మనందరికీ ఉన్న బలహీనత ఏంటంటే, మనలో ఉన్న బలహీనత ఏంటి? బలహీనత ఏంటో చెప్పనా? నేను మోకాళ్ళ నొప్పులా, నడుము నొప్పులా, అవి కాదు. కానీ అందరికీ ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే, బలహీనత ఏంటి అంటే మనము ఎంతసేపు అయినా వాక్యం వింటాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఎంతసేపు అయినా పాటలు పాడతాం. అవునా? మన ఉపవాస గుడిలో కానివ్వండి, క్రిస్మస్లో కానివ్వండి, ఇంచుమించు
అందరూ చెప్తారు, సంఘస్థులు అందరూ కూడా కదలకుండా కూర్చొని ఎన్ని గంటలు చెప్పినా ఎంతసేపు చెప్పినా చాలా బాగా వింటున్నారండి. వాక్యం వింటాం, పాటలు పాడతాం, అన్నీ చేస్తాం. కానీ ప్రార్థనకు వచ్చేసరికి మాత్రం 10 నిమిషాలు ప్రార్థన చేయండి అమ్మా అంటే ఓకే. దాని తర్వాత ఇంకో 5 నిమిషాలు పెరిగేసరికి అప్పటి వరకు కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కరు లేవడం మొదలు పెడతారు. అప్పుడే గుర్తొచ్చేస్తా ఉంటాయి, అప్పుడే మంచినీళ్ళు లేదా అదో ఇదో ఏదో ఒక అవసరం. అంటే 10 నిమిషాల ప్రార్థనలో 30 సార్లు కళ్ళు తెరుస్తాము. అది సంఘంలో కానివ్వండి, ఇంటి దగ్గర కానివ్వండి, బయట కానివ్వండి, ఎక్కడైనా కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకపోతే మనం 10 నిమిషాల కంటే ఎక్కువగా ప్రార్థన చేయలేము. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయిస్తున్న సంగతి ఏంటంటే మనం ఎక్కువ సమయము ప్రార్థనలో గడపాలి అంటే ఎవరి సహాయంతో? పరిశుద్ధాత్మలో మనం అందరము కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలండి. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ ఉంది. రోమా పత్రిక 8వ అధ్యాయం 26, 27 వచనాలు చూసినట్లయితే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపు సత్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. చాలండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మన అందరి యొక్క బలహీనత ఏంటంటే, అందుకనే ప్రభువు మన బలహీనతను చూసి మనకేం చేస్తాడంట? సహాయం చేస్తాడంట. నిజంగా చాలా మంది అంటారు, ఎన్ని పాటలైనా పాడేస్తామండి, ఎంతసేపు వాక్యం ఉండగానే. ప్రార్థన చేయడం అంటే మాత్రం ఎక్కువ సమయం ప్రార్థన చేయలేమండి అని నాతో చాలా మంది చెప్తా ఉంటారు. మరి మనం వాయిద్యాలు వాయించినా, సౌండ్ సిస్టమ్ పెట్టినా, చర్చి చక్కగా శుభ్రం చేస్తూ ఉన్నారు, శుభ్రం చేసినా, ఏది చేసినా చేయకపోయినా మనం ఎక్కువగా ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలంటే తప్పనిసరిగా మరి ఎలాగో మనం ప్రార్థన చేయాలో ఆత్మయే మన బలహీనతలు చూసి మనకి సహాయం చేస్తాడంట. కనుక మనం ఆత్మతో కలిసి ప్రార్థించే వారిగా ఉండాలి కానీ ఏమాత్రం మనము మొక్కుబడి చెల్లించే వారిగా మరి ప్రార్థనలో మనం గడపకూడదంట. మన ప్రార్థన అనేది మన యొక్క జీవితానికి పునాది వలె. మరి శత్రువును జయించాలన్నా అది దేని వల్ల సాధ్యమండి? ప్రార్థన వల్లే సాధ్యము. మరి ఏదైనా సమస్య నుండి విడిపించబడాలంటే అది ప్రార్థన వల్లే సాధ్యము. ఏదైనా మన జీవితంలో జరగాలి అంటే కేవలము ప్రార్థన మనలో ఉండాలి. మరి నిజంగా యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకి ప్రార్థన చేయవలసిన అవసరం ఏమీ కూడా లేదు. కానీ ఆయన ప్రార్థన చేశారా లేదండి? చేశారు. ఎప్పుడు చేశారండి? ఉదయకాలం ఆయన వేకువజామున లేచి ప్రార్థన చేసినట్లుగా మనకి వాక్యంలో కనబడతా ఉంది. మధ్యాహ్నం సమయంలో ఆయన ప్రార్థన చేసినట్లుగా, సాయంకాల సమయంలో దేవుణ్ణి ప్రార్థన చేసినట్లుగా. అంతేకాకుండా ఆయన రాత్రంతా కూడా ఏం చేశారంట? ప్రార్థన చేశారటండి. ఎప్పుడైతే సిలువకు ఆయన అప్పగించబడబోతూ ఉన్నాడో, శ్రమలలో శోధనలోకి వెళ్ళబోతున్నాడో, ఆ రాత్రంతా ఆయన మరి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయడం, ఇదంతా కూడా మనకి ఎందుకంటే మాదిరిని ఆయన మనకి చూపిస్తూ ఉన్నారు. అందుకే వాక్యము సెలవిస్తూ ఉంది, శోధనలోనికి ప్రవేశించకుండా మనం ఏం చేయాలంట? ఎలా ప్రార్థన చేయాలి? పడుకొని మూలుగుతూ అన్నాడు కదా అని దుప్పడు ముసిగేసుకొని స్తోత్రం అంటూ ప్రార్థనలో నిద్రలోకి వెళ్ళిపోకూడదు. మనము పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుతూ మరి ప్రార్థనలో మనం శోధనలోనికి మరి వచ్చిన తర్వాత కాదు, శోధన వచ్చిన తర్వాత కాదు, రాక ముందు నుండే మనం ఏం చేయాలంట? ప్రార్థన చేసేవారుగా మెలకుగా ఉంటే తప్పనిసరిగా ప్రభు మన పట్ల గొప్ప కార్యాలు చేసి ప్రతి శోధన నుండి కూడా ప్రభువే మనల్ని తప్పిస్తున్నాడా లేదండి? అనేకమైన శోధనలు. మరి నిజంగా నేను కాలుకి దెబ్బ తగిలినప్పుడు మొత్తం అదంతా బ్లడ్ అయిపోయింది. ఏం జరిగిందో తెలియదు. విపరీతమైన నొప్పి, నిలబడడానికి లేదు, కూర్చోడానికి
మొత్తం రెండు కింద కట్ అయిపోయిందేమో, ఇంక వేరు లేదేమో, పాస్టర్ గారు లేరు, ఎక్కడో ఉన్నారు, ఏంటి నా పరిస్థితి, ఇప్పుడు మళ్ళా హాస్పిటల్ వెళ్ళాలి, జాయిన్ అవ్వాలి, ఏంటి అని చాలా కంగారు పడిపోయాం. కానీ దేవుడు వెంటనే అక్కడే నిలబడి ప్రార్థన చేసుకున్నప్పుడు కనీసం కుట్లు కూడా పడకుండా దేవుడు ఆ గాయాన్ని స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శోధనలు వస్తాయి అనుకోకుండా కొన్నిసార్లు, కానీ ఆ శోధన నుండి తప్పించేవాడు మన దేవుడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలుగవదిగా మరి ఒక మాట నేను చదివించి త్వరగా ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూసినట్లయితే, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చెప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. చాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ లంగరు దేనికి మనం వేయాలి, ఏది మనం కలిగి ఉండాలి అని చూసినట్లయితే మొట్టమొదటి 3 చెప్తారా, 4వ చెప్తాను. మొట్టమొదటి ఏంటండి? విశ్వాసం అనే లంగరు మనం వేసుకోవాలి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితము బ్రద్దలవ్వకుండా ఉండడానికి. రెండవది మంచి మనస్సాక్షి మనము కలిగి ఉండాలి తప్ప వాత వేయబడిన మనస్సాక్షిని, బండ వంటి హృదయాన్ని ఏమాత్రం కూడా మనము కలిగి ఉండకూడదు. మూడవదిగా పరిశుద్ధ ఆత్మలో మనము ప్రార్థన చేసేవారిగా, దినదినము విసుగగా నిత్యము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మరి 4వదిగా మనం చూసినట్లయితే నిరీక్షణ అనే లంగరును మనం అందరం కూడా కలిగి ఉండాలంట. ఏంటండి? నిరీక్షణ అనే లంగరు. ఎందుకంటే ఆ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది అంట. మరి లోకములో మనం అందరము కూడా యాత్రికులము, పరదేశులమే. అవునా కాదా? ఇదేంటే ఇలా అన్నారు అన్నట్టు పెట్టారు మొహాలు మీరు అందరూ. ఇప్పుడే మిమ్మల్ని అందరినీ యాత్రికులు ప్రయాణికులు చేయట్లేదు, కానీ మరి ఏ సమయమో ఎప్పుడో మనకు తెలియదు. కానీ ఒక్కొక్క దినమును మనం అందరము కూడా గమ్యానికి చేరవలసిన వాళ్ళమే. ఒక ప్రయాణం మనం బయలుదేరాము అంటే ఖచ్చితంగా ఫలానా టైంకి మనం చేరుకుంటామని మనందరం కూడా తెలుస్తుంది. ఇదివరకు అయితే బస్సు ఎప్పుడు వస్తుందా, ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి. కానీ నేను మీటింగ్లో ఉన్నాను మాస్టర్ గారు, మరి వేర్ ఇస్ మై బస్ అని కొట్టగానే రెడ్ బస్లో చూపిస్తుంది, రావులపాలెం వరకు వచ్చింది, జొన్నాడ వరకు వచ్చింది అని. కరెక్ట్గా మేము గేట్ తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి ఆవుమూరు వచ్చేసిందని ఉంది. గబగబా ఫాస్ట్గా లోపల వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుని మళ్ళీ వెంటనే ఒరే ఆవుమూరు వస్తుంది రెడీ, నన్ను బస్సు ఎక్కించేయడానికి వెళ్ళి రెడీగా ఉండేసరికి బస్సు వస్తుందని వెళ్ళిపోయారు. ఉదయం 8 గంటలకు దిగుతుంది కూడా, దాంట్లో టైం ఉంటుంది. ఇప్పుడు ట్రైన్ అయినా ఏదైనా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కొంచెం లేట్ అయినా అటు ఇటు అయినా ఖచ్చితంగా ఏదో ఒక టైంకి మనం మరి చేరుకుంటాం. కానీ మన యొక్క ఈ యొక్క ప్రయాణంలో, ఈ జీవితంలో మాత్రం మనం ఎప్పుడు మన పిలుపు వస్తుందో, ఎప్పుడు మనం వెళ్ళాలో మనం ఎవరికి కూడా తెలియదు. వేర్ ఈజ్ మై టైం అని కొడితే ఎక్కడా మనకు చూపించదు. చూపిస్తుందా? చూపించదు. అది ఎవరికి తెలుసు అండి? దేవునికి మాత్రమే తెలుసు. కనుక ఆ సమయం కొరకు మనం ఏం చేయాలంట? నిరీక్షణతో మనం అందరము కూడా కనిపెట్టుకునే వారిగా, ఏ విధంగానైతే మనం ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఒక బస్ కోసం కానీ, ఆటో కోసం కానీ, ట్రైన్ కోసం కానీ ఎలా మనం ఎదురు చూస్తామో తప్పనిసరిగా అదే విధముగా మన యొక్క మరి నిరీక్షణ ఏంటంటే, ప్రధాన యాజకుడైన యేసు మనకంటే ముందుగా ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మన పక్షముగా ముందే ఆయన నిత్య రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోనికి వెళ్ళాడు. కనుక మనము కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి అనే సిద్ధపాటుతో తప్పనిసరిగా మనం అందరం కూడా ఇక్కడే
నిశ్చలముగాను స్థిరముగాను ఉండి ఆత్మ లంగరు వలె తెర లోపలికి ప్రవేశించేదిగా ఉంచుతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయం అంతా చూసినట్లయితే విశ్వాసుల జాబితా మనకు కనిపిస్తూ ఉంది. తీయదు కానీ సమయం అయిపోయింది. మరి అబ్రహాము చూసినట్లయితే మరి ఆయన గుడారాల మధ్యలో జీవిస్తూ దేనికోసం నిరీక్షిస్తూ ఉన్నాడంట? పరలోక పట్టణము కొరకు ఆయన విశ్వాసముతో నిరీక్షిస్తూ ఉన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. మరి ఆ 11వ వచనం అంతా కూడా మనము చూసినట్లయితే ఆ వాగ్దాత దేశంలో నేను జీవించటకు సిద్ధముగా ఉన్నాను అని అబ్రహాము దాని కొరకు ఏం చేస్తున్నాడంట? ఎదురు చూస్తున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము కూడా 4వదిగా మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ మంచి మనస్సాక్షిని కలిగి ప్రార్థనా జీవితంలో మెలకుగా ఉంటూ విసుగుకోకుండా మరి ప్రార్థనలో మనం కనిపెట్టుకుని ఉంటూ నిరీక్షణ కలిగిన వారిగా అబ్రహాము వలె విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము వలె మనము కూడా ఎదురు చూస్తూ ఉంటే తప్పనిసరిగా ఒకానొక దినమున ఆ యొక్క నిత్య రాజ్యంలోనికి అక్కడ వారు రాత్రంతా భయపడితే ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తున్నారంట. తెల్లారితే ఏమొస్తుందండి? రాత్రి అంతా ఎలా ఉన్నారు? వాళ్ళు చీకటిలో ఉన్నారు. వాళ్ళకి ఏమీ గమ్యం కనపడట్లేదు. ఒడ్డున ఏదో ఒడ్డుకొచ్చామో తెలుస్తుంది, కానీ అది ఒడ్డో కాదో తెలియదు, కొండో రాయో ఏంటో వాళ్ళకి మంచు కొండలో తెలియని పరిస్థితి. అయితే ఎప్పుడు తెల్లారుతుందా అనే నిరీక్షణతో వారు ఆ 4 లంగర్ను వేసి ఓడలో ఉన్నట్లుగా మనము కూడా మన యొక్క జీవిత ప్రయాణంలో 4 లంగర్ను మనం కలిగి జీవిస్తే మనకు కూడా తెల్లవారుజామున నీతి సూర్యుడు మన జీవితాల్లో ఉదయిస్తాడు. నీతి సూర్యుడు ఎవరండి? మన యొక్క ప్రభు అయిన యేసయ్య. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. మరి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని బట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నీవు ఎదగాలంటే, ఇంకా నువ్వు స్థిరపరచుకోవాలంటే, నిశ్చలంగా ఉండాలంటే, ఈ యొక్క విశ్వాసమైన జీవితము బ్రద్దలు కాకుండా తొట్టిల్లోకుండా పడిపోకుండా ఎన్నో శ్రమలు సుడిగుండాలని నేను చుట్టువేస్తున్నప్పుడు అలలు ఆటుపోటులు నీ జీవితంలో కలుగుతున్నప్పుడు నిజముగా ఈ యొక్క జీవితానికి, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఈ 4 లంగర్ను నీవు వేసుకున్నట్లయితే ఏమాత్రం నీ జీవితానికి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నీ యొక్క జీవితాన్ని ఆయన గమ్యానికి చేర్చబోతా ఉన్నాడు. ఆ నిత్య రాజ్యంలోనికి వారసులుగా నిన్ను నడిపించబోతా ఉన్నాడు. ఈ లోకంలో ఎంతకాలం జీవించినా అది ఆయాసమే, వ్యర్థమే, దుఃఖమే, బాధే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క శ్రమలలో నీవు నిలబడినట్లయితే అవిశ్వాసానికి చోటు ఇవ్వకుండా విశ్వాసంలో నీవు నడిపించబడితే తప్పనిసరిగా ప్రభు నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. నీ జీవితాన్ని ఆయన వెలుగుమయంగా నడిపించబోతా ఉన్నాడు. గమ్య స్థానానికి నేను చేర్చబోతా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసముదయ్యా నా జీవిత నావలు ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. మొదటి లంగరగా విశ్వాసం ఉంది తండ్రి. రెండవదిగా మంచి మనస్సాక్షిని ప్రభా. అయ్యా మనస్సాక్షి గతించినప్పుడు ప్రభా నేను వాత వేయబడిన మనస్సాక్షిని కలుగు ఉండకుండా ప్రభా మంచి మనస్సాక్షి నేను కలిగి జీవించడానికి సహాయం చేయమని అడుగుదాం. మూడవదిగా పరిశుద్ధాత్మతో కలిసి ఆత్మ సహాయంతో నీవు ప్రార్థన జీవితంలో కనిపెట్టేవారిగా, ఎక్కువ సమయం ప్రార్థించేవారిగా, నీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరే విధంగా ఎక్కువ సమయం దేవునితో మనం గడుపుదాం. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యపరచబడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో శ్రమలు కూడా వెళ్తున్నప్పుడు, శోధనలు అవమానాలు కూడా వెళ్తున్నప్పుడు యేసు ప్రభు ప్రతి సమయమందున అసమయమందున ప్రార్థన చేసి మనకు మాదిరి చూపించినట్లుగా మనకు కూడా మాదిరితో నడుచుకుందాం. మరి చివరిగా నిరీక్షణ అనే విశ్వాసంతో, నిరీక్షణలో మనం ఏమాత్రం కూడా సన్నగిల్లిపోకుండా నా దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతమైన కార్యాలు
చేస్తాడు, ఆ నిత్య రాజ్యంలో నన్ను వారసులుగా నడిపిస్తాడనే గొప్ప నిరీక్షణతో ఆయన యొక్క పిలుపు కొరకు, ఆయన రాకడ కొరకు, రెండవ రాకడలో ఎత్తబడే సంఘముగా, ఎత్తబడే విశ్వాసుల బిడ్డగా ఉండడానికి నీ జీవితాన్ని నీవు స్థిరపరచుకుని నిరీక్షణతో అబ్రహాము వలె ఏ విధంగా ఎదురు చూశాడో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనకు కూడా అటువంటి నిరీక్షణ కలిగిన వారిగా జీవించాలని వాక్యం సెలవిస్తున్న రీతిగా 4 మాటలను మన హృదయాల్లో భద్రపరచుకుంటూ విశ్వాసము గొప్ప తీర్మానంతో ముందుకు నడిపించబడతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, సర్వోన్నత సర్వాధికారి మా తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామములకి ప్రభావ గడిచిన కాలం అంతా నీ కృపలో మమ్మల్ని అందరినీ దాచి కాచి భద్రపరచని నడిపించండి ప్రభావ. అయ్యా బలహీనరాలైనా నన్ను బలపరచు ప్రభావ. నాలో మీరుండి మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవ నన్ను బలపరిచిన రీతిని బట్టి నీకు వందనాలు ప్రభావ. అయ్యా వినగలిగే చెవులు, గ్రహించే మనసును ప్రతి బిడ్డకి మీరు దయచేస్తారని నమ్ముచున్నాము తండ్రి. ఆత్మలోనైన ప్రతి బిడ్డ వర్ధిల్లే వారిగా తండ్రి, ఆత్మ వర్ధిల్చిన ప్రకారం మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారని వాక్యం సెలవిచ్చిన రీతిలో ప్రభావ. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ తమ విశ్వాస జీవితంలో ప్రభావ, అయ్యా ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితాన్ని కాపాడుకునే వారిగా ఏ మాత్రం తోటిలో మనం పడిపోకుండా సన్నగిల్లిపోకుండా వెనకడుగు వేయకుండా ప్రభావ ఆయన ఎటువంటి ఆటపోటు నుంచి మా జీవితాల్లో కలుగుతున్న ముందుకు కొనసాగే బిడ్డగా ప్రభావ ఈ 4 లంకాలను ప్రతి ఒక్క బిడ్డ తమ జీవితాల్లో ఉంచుకుంటూ అయ్యా నాయన ఎటువంటి పరిస్థితులైన విశ్వాసంతో నడిపించబడడానికి సహాయం దయచేయండి. గొప్ప నిరీక్షణ బిడ్డకి దయచేయండి. కూడా వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. చిన్నబిడ్డ ఆశీర్వదించండి. ఎవరి చూడు అగ్ని కంచి కావాలి నుంచి నడిపించండి ప్రభావ. ఎవరి కాలంలోని కాడిని మోయగలిగే కృపను దయచేయండి. చదువుతున్న బిడ్డకి చక్కని జ్ఞానాన్ని తెలియని దయచేయండి ప్రభావ. పరీక్షలు సిద్ధపరిచిన బిడ్డలు చేయకుండా మీరే సహాయం దయచేయండి. నీ కృపను భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. సాక్ష్యం చెప్పిన బిడ్డల విషయంలో మీరు చేసిన గొప్ప మేలును బట్టి నీకు వందనాలు ప్రభావ. అయ్యా నాయన శక్తి గారి విషయంలో మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆవిడని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ఈ రోజునైనా నూతనమైన దయ కిరీటాన్ని మీరు అనుగ్రహం చేశారు ప్రభావ. పుట్టినరోజు జరుపుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఇంకనైనా నీ వాగ్దానాన్ని కుమార్తె పట్ల నెరవేర్చండి. నా వల్ల నీకు దీర్ఘాయుకలను నీవు జీవించే సంవత్సరములు అధికములైన వాగ్దానాన్ని కుమార్తె పట్ల స్థిరపరిచి నెరవేర్చి అనేక మంది ప్రభావ మాదిరికరంగా మీరు ఉండడానికి సహాయం చేయండి. ప్రతి బలహీనత మీరు దూరపరచండి ప్రభావ. మరి జ్యోతి కుటుంబ విషయంలో మీరు చేసిన మేలు బట్టి నీకు వందనాలు ప్రభావ. భవాని యొక్క కుటుంబం చెప్పబడిన సాక్ష్యం బట్టి నీకు వందనాలు. బిడ్డలకు చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి విధమైన శోధనలు బిడ్డలు తప్పించండి, విడిపించండి. ఇంకా మీ సన్నిధిలో సాక్షులుగా బలంగా వాడుకోండి ప్రభావ. ప్రతి బలహీనతను ఏడుతున్నాం మీరు దూరపరచండి తండ్రి. అయ్యానైనా బలహీనరాలైనా బలపరచారు నీకు వందనాలు. మన ఏ బలహీనత దర్శనకుండా నీ సేవలో పరిచయం ముందుకు కొనసాగడానికి బలపరిచి వాడుకోమని అడుగుతున్నాం. నీ సేవలు చేసిన ఉద్యోగాన్ని ఆశీర్వదించండి. అయ్యా నేను ఒత్తిడిని దూరపరిచి నీ సిద్ధమైతే మీ అందరం కలిసి మనల్ని స్థుతించి ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి. ఇప్పుడు ప్రతి బిడ్డను దీవించండి. బిడ్డలిచ్చిన కానుకను ఆశీర్వదించండి. ఎవరైతే నేను ఏ ఆశతోని సన్నిధిలోకి వచ్చి ఉన్నారో ప్రభావ, ఒట్టి చేతులతో వచ్చిన వారే నిండుగా మెండుగా ఆశీర్వదించి 100 ఆశీర్వాదాలతో దేవునితో ప్రభావ బిడ్డలు నింపి నడిపించండి. వేరుతో బిడ్డ తృప్తిపరిచి నింపి నడిపించమని ఏ సత్పరిశుద్ధం బట్టి అడిగి బ్రతిమలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు ప్రకారం ఎందుకంటే రాజ్యము నిరంతరం మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఈ యొక్క ప్రార్థన కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు సంఘములకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవా
అందరికీ వందనాలండి. లైవ్లో పాల్గొన్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మరి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. Sorry.